వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత గ్రామ ప్రజలందరి బాధ్యత అని మరపడక గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అప్పుడే ఆరోగ్యవంతమైన గ్రామంగా మనం మండలంలోనే మొదటి స్థానంలో ఉంటామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి చక్రపాణితో కలిసి సర్పంచ్ ఆకారం బాలరాజు డెంగ్యూ వ్యాధి నిర్మూలనపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులతో పాటు విద్యార్థులు పాల్గొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వానాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరికి వారు మాకెందుకులే అని అనుకుంటూ రోగాలను కొని తెచ్చుకోవద్దని కొనియాడారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై చేయి కలిపినట్లయితే మరపడక గ్రామాన్ని ఆరోగ్యవంతమైన గ్రామంగా మండలంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ డెంగ్యూ నిర్మూలన అవగాహన కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వర్షాలు కురుస్తున్నాయి కదా, ముందస్తుగా మన ఇంటి ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం వల్ల మనకు మంచి ఆరోగ్యం ఉంటుందని భావించి ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది మన మరపడగలో. ఎందుకంటే పిచ్చి మొక్కల వల్ల కొన్ని వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కుండలలో ఉన్న నీళ్ళ నిల్వ వల్ల దోమలు కుట్టి మనమే ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి కాబట్టి డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందస్తుగా ఈ ప్రోగ్రాన్ని ఎంచుకోవడం జరిగింది మన మరపడగ గ్రామంలో. పరిశుభ్రత అలాగే మన చుట్టూ ఉన్న పరిశుభ్రతను మనమందరం క్లీన్ చేసుకుంటే మన ఆరోగ్యంగా మంచిగా ఉంటాం. అదే మన మరపడగ గ్రామాన్ని ముందస్తుగా ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మరపడగ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల పిచ్చి మొక్కలను తొలగిస్తే మన ఆరోగ్యం మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారం ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం మీ ఇంటి లోపల, ఇంటి పరిసరాల లోపల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మీతో పాటు మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళను కూడా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మన మీద ఉంటుంది. పక్కపన్న వాళ్ళకు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల మనకే రోగాల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము మన ఇంటి పక్కపన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగ్యూ, చికెన్ గున్యా సంబంధించిన ప్రమాదకరమైన రోగాలు మంచినీళ్ళలో వారం రోజుల కన్నా ఎక్కువ ఉన్న నీళ్ళలో పెరుగుతాయి. కాబట్టి ఇళ్ళలో ఉన్న కూలర్ కానివ్వండి, పాత కుండలు కానివ్వండి, ఏ గోళాలు కానివ్వండి, వారం రోజుల కన్నా ఎక్కువ నీళ్ళు ఉండకుండా చూసుకొని ప్రతి మంగళవారము, శుక్రవారము ఖచ్చితంగా డ్రై డే కార్యక్రమం నిర్వహించాలి. వారం రోజుల కన్నా ఎక్కువ నీళ్ళు ఉన్నాయంటే ఖచ్చితంగా తీసేసే ప్రయత్నం చేయాలి. మనతో పాటు మన ఇంటి పక్క పనులు కూడా బాధ్యత వహించుకుంటే మనము అందరం ఆరోగ్యంగా ఉంటాం. మరపడగా ఆరోగ్యవంతమైన గ్రామంగా ఉంటుంది. రోగం వచ్చిన తర్వాత రోగం రాకముందుకు మనం ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా బాగుంటుంది.